దీన్ని 1,000,000 టైమ్సే ఏఐ. అన్నీ ఒక చోట బఫేలాగా ఇన్ని సంవత్సరాలుగా ఎగ్జిస్ట్ అవుతున్న మొత్తం నాలెడ్జ్ని అన్నింటినీ ఒక చోట అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. ఒక చోట ఇలాగంటే ఇలా వచ్చేస్తుంది, ఇలా అంటే ఇలా వస్తుంది, ఇలా అంతే అయిపోయింది. అది ఏఐ. బట్ ఏఐ ఎవరు చేశారండి? ఏఐ ఎవరు చేశారు? మనమే కదా, మనుషులే కదా. మనుషులే కదా. గొప్పలు కొంతమంది చేశారు, దాన్ని ఫాలో అయిపోయి బద్దకస్తులు రెడీ అయిపోయారు దాన్ని వాడుకుంటా. ఎంత సింపుల్గా చెప్పారండి అసలు. ఆ బద్దకస్తులు కాస్త మీరు చెప్పినట్టుగా మనం అవి పని చేయలేకపోయాయి అనుకోండి, ఇంకా మనం లేం కదా. నా ఇంటి పక్కనే ఒక ఆయన ఉన్నారు, రిటైర్డ్ పర్సన్, ఎక్కడో చోట లెక్చర్స్ ఇస్తారు ఆన్ ఏఐ. ఆయన ఏదో చెప్పుకుంటూ వస్తుండే, మాకు ఇద్దరికి మంచి ఫ్రెండ్స్, ఇద్దరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నేను ఏమన్నానంటే, ఏఐని కన్నా మీరు ఇలా డెవలప్ చేసి సపోర్ట్ చేసి అదేంటండి ఇంటెలిజెన్స్, దానికి ఎవరు ఆపుతారు మీరు? ఆ టెక్నాలజీని మీరు కాదని ఎలా అంటారు? అది ఎంకరేజ్ చేయకూడదు ఎలా అంటారు? అలా అన్నారు. ఎంకరేజ్ చేయడం కాదండి, రిపర్కషన్స్ ఆలోచించండి. ఏఐ వల్ల వర్కులు పోతాయి. 1000 మంది చేసేవని ఒక మెషిన్ చేసేస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమవుతారు? ఏదో చూసుకుంటారు, వాళ్ళ కర్మ అది. ఏఐ యూజ్ చేసుకుని ఉన్నోళ్ళు బతుకుతారు, మిగిలిన వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. అదే చెప్తున్నా, ఆ మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ఎంటబడి కొట్టే రోజు వస్తుంది. ఏఐతో సఫర్ అయిన వాళ్ళు ఎంటబడి కొట్టే రోజు వస్తుంది.